దునియా ఫుట్బాల్ ఆటగాళ్లను హైదరాబాద్ కు పిలిచి గేములు ఆడించబోతున్నది తెలంగాణ సర్కార్ అని చెప్పుకున్నాం కదా. హాగో అందుకే సీఎం రేవంత్ రెడ్డి తోపు ఆటగాళ్లతోని పోటీకి దిగుతున్నాడు కాబట్టి వాళ్ళతోని ఆడుడంటే చిన్నగా ఉండదు కాబట్టి ఫుట్బాల్ ఆట ప్రాక్టీస్ చేసిండు. చూడండి ఎంత హుషారున్నాడు. 56 ఏండ్ల ఈడులా 20 ఏండ్ల పడుసు పిల్లగాని తీరుగా స్టేడియం నలుమూలల ఉరుకులు పరుగులు తీస్తున్నాడు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనే వ్యాపారుల పెట్టుబడుల మీటింగ్ నడపబోతున్నారు. దానికోసం డిసెంబర్ 13వ తారీఖున ఫుట్బాల్ నెంబర్ 1 ఆటగాడు లియోనల్ మెస్సీ కెప్టెన్ గా ఒక జట్టు, సీఎం రేవంత్ రెడ్డి కెప్టెన్ గా ఇంకో జట్టు ఫుట్బాల్ ఆట ఆడబోతున్నారు. అందుకే ఈ ఫుట్బాల్ ప్రాక్టీసు మెస్సీ మెరుపు వేగంతో బాల్ ను దంతే గోల్ల పడుతుంది. అసోంటి మెస్సీ జట్టును ఓడించాలనంటే కష్టపడాలి కదా. సీఎం రేవంత్ రెడ్డి మంచి ఫుట్బాల్ ఆటగాడే అయినా రాజకీయాలకు వచ్చి చాలా రోజులు అవుతున్నది కాబట్టి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ఈ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ జట్టుల సర్కార్ బడులలో చదువుతున్న పిల్లలు ఉంటారట. అంటే తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ బడులలో చదివే పిల్లలకు ఆటల మీద మోజు పెరిగేటట్టు చేసడే కాదు, రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకొచ్చేటట్టు చేస్తున్నాడు అన్నట్టు. రైజింగ్ తెలంగాణ 2047 అనే పేరుతోని హైదరాబాద్ నిల్వవించే పనులు బాగానే చేస్తున్నాడు. కానీ అట్లనే రైతులకు ఎప్పటికప్పుడు వడ్ల బోనస్ పడేటట్టు, 6 గ్యారెంటీలు అమలయ్యేటట్టు, పంటలకేసే ఎరువుల కరువు లేకుంటుండేటట్టు చేస్తే ఇంకింత మంచిగుండు అనుకుంటారట తెలంగాణ పబ్లిక్. నేను లేకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం ఏమైపోయేదో అన్నట్టు చెప్తుంటాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సెల్లు టార్చ్ లైట్ల నుంచి చెవుల పెట్టే ఇయర్ ఫోన్స్ దాకా అంతా నా చలివే అన్నట్టు స్పీచ్లు దంచుతాడు. ఇక హైదరాబాద్ ఐటీ రంగం పేరు ఎత్తకుండా ఒక్కరోజు కూడా ఉండడు కావచ్చు. అసొంటి చంద్రబాబు ఎయిడ్స్ రోగాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఈ రోజు ఒకసారి చూస్తే నేను ఆనందపడ్డాను. 95-96లో ఎయిడ్స్ వచ్చింది. ఓరక్కో ఎయిడ్స్ వచ్చిందా? ఎవరికి సారు కొద్దిగా క్లారిటీగా చెప్పుండ్రు, ఈ పబ్లిక్ పరిశాన్ అవుతున్నారు. నేను 95-96లో ఒక మాట చెప్పాను, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని. ఎయిడ్స్ ఎందుకు వస్తుందంటే సెక్స్ వల్ల వస్తుంది. అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా లేకపోతే బలైపోతారని ఆ రోజు నేను చెప్పాను. అంటే ఆ రోజు మీరు చెప్పుడు వల్లనే ఎయిడ్స్ కంట్రోల్ అయిందంటారా? ఆ రోజులల్లా చాలా మంది చెప్పిండ్రు కదా సార్ ఎయిడ్స్ గురించి. ఎయిడ్స్ గురించి గమ్మున ఉండకుండ్రి, దాని గురించి ఎక్కువ మాట్లాడకుండా అని చెప్పినందుకే ఇవాళ ఎయిడ్స్ కంట్రోల్ అయిందట. పిల్లల బిహేవియర్ మారాలంటే మీరు ఈ విషయాలు రహస్యాలని చెప్పి మాట్లాడకుండా ఉండద్దండి, చర్చ చేయమని చెప్పాను. ఈ రోజు చూస్తే ఆ రోజు నేను చేసిన పనికి భారతదేశంలో ఎయిడ్స్ తక్కువ ఉండే రాష్ట్రం, బ్రహ్మాండంగా జయప్రదమైన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. హాగో అంత బాగా కంట్రోల్ చేసిండట చంద్రాల సార్ ఎయిడ్స్ రోగాన్ని. అందుకే ఇప్పటికీ ఎయిడ్స్ రోగం చంద్రబాబు సార్ అంటే భయపడుతుంది కావచ్చు. మరి లేకుంటే ఉత్త మాటలు చెప్తే ఎయిడ్స్ కంట్రోల్ అవుతుందా? దాన్ని ఎట్లా అరిగట్టాలనో ఏమేం చేయాలనో సర్కార్ చేయాలి. గసొంటి పనులు ఏం చేసిండో చెప్పకుండా నేను చెప్పిన కాబట్టి ఎయిడ్స్ కంట్రోల్ అయింది అన్నట్టు ఎప్పుడు సారు? ఏ మంచి పనినైనా మీ ఖాతాలని వేసుకుంటే కడమ సీఎంలు ఏం చేయలేదా సారు అని అంటురట. చంద్రాల మాటలు విన్న జనాలు